మనం కోరుకుంటున్నాము. టార్గెట్ ఓరియంటెడ్ లేకుండా మనం ఈ యూత్ అని ఇప్పుడు నేను కూడా చదువుకునే కూడా ఒక టార్గెట్ లేదు, లక్ష్యం లేదు. ఎలా పోతున్నాం అంటే 10th క్లాస్ చదివాం, అయిపోయింది, ఇంటర్మీడియట్ జాయిన్ అయినాం, అయిపోయింది, నెక్స్ట్ ఫిజిక్స్ రాస్తాం, ఇంజనీరింగ్ రాస్తాం, లేదంటే మెడిసిన్, అది లేదు, నెక్స్ట్ డిగ్రీ అయిపోయిందా ఐసీఆర్ రాస్తాం, ఎన్సీఆర్ రాస్తాం, ఎంబీఏ లేదు, బీటెక్ అయిపోయింది, ఎంటెక్, ఇంతే. అంటే ఒక లక్ష్యం లేకుండా గొర్రెకాడ పద్ధతిలో వెళ్ళిపోతున్నాం. అంటే లక్ష్యం లేదు, ఏం చేయాలో లక్ష్యం లేదు. పొద్దునే ఎక్కడ ఆడతామో బీటెక్ అయిన తర్వాత అప్పుడు స్టూడెంట్ లైఫ్ నుంచి జీవితంలోనే లైఫ్ లోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అలాగే బీటెక్ అయిపోయింది, ఏం చేయలేదు, పాస్ అయిపోయినా అప్పుడు ఏమొచ్చు నాకు ఇంగ్లీష్ వచ్చా, బాగా కమ్యూనికేషన్ వచ్చా రాదు, మంచి సిస్టమ్ వర్క్ వచ్చా రాదు, మంచి సమాజంగా రావడం లేదు. అప్పుడు అప్పుడు బెంగళూరు అప్పుడు మనం అప్పుడు రకాల కోర్సులు ఏదైతే జాబ్స్ ఏదైతే అప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. దానివల్ల ఏమవుతున్నామంటే మీ ఏజ్లో ఉండే సేమ్ ఏజ్లో ఉండే 3 రోజుల్లో ఒక 5 రోజులు మాత్రమే ముందుగానే ప్లాన్ చేసుకుని ఆలోచించుకుంటూ ఉంటారు. వాళ్ళు మాత్రమే క్యాంపస్లో సెలెక్ట్ అవుతారు, వాళ్ళు మాత్రమే లైఫ్లో సెట్ అయిపోతారు. వాళ్ళు మిగతా 90 మంది కంటే ముందు వెళ్ళిపోతారు. మనం 90 మంది అప్పుడు కూర్చుంటారు, అప్పుడు కోర్స్ చేస్తారు, అప్పుడు చదువుకుంటాం, అప్పుడు తెలుసుకుంటాం, అది ఏ క్లాస్ రావాలి, ఏ ఉద్యోగం లైఫ్ ఎక్కడ సాధించాలి. అప్పుడు స్టార్ట్ చేయడం వల్ల అప్పుడు 3-4 ఇయర్స్ పడుతుంది. మీ వెనకాల వచ్చిన ముందు మనం వెళ్ళిపోతాం. సో ఇక్కడ లక్ష్యం టార్గెట్ పోవడం వల్ల మనం ఈ రకంగా జీవితంలో ఎక్కువ శాతం బీటెక్ చేసినాం ఖాళీగా ఉన్నాం, తర్వాత ఇంజనీరింగ్ చేసినాం, కంప్యూటర్ ఖాళీగా ఉన్నాం, ఎంబీఏ ఖాళీగా ఉన్నాం, ఎంసీఏ ఖాళీగా ఉన్నాం. ఇలా ఎక్కువ శాతం నేను చూడాలి మా డిపార్ట్మెంట్ మా పిల్లలు అయితేనే జూనియర్స్ అయితే చాలా మంది పిల్లలు కానిస్టేబుల్ స్టాఫ్ కూడా సార్ అవార్డు పీజీ చేసినాం సార్, ఖాళీగా ఉన్నాం సార్, బీటెక్ అయింది, ఈసీఏ చేసినాం, ఏం కాలేదు సార్ అని ఇదంతా చెప్తున్నాం. ఎందుకు కారణం ఏమంటే లక్ష్యం లేదు, టార్గెట్ లేదు, ఏం చేయాలి, ఎలా పోవాలి లైఫ్లో. దానివల్ల లేకపోవడం మనము ఈ గొర్రెలాంటి పద్ధతిలో పోవడం వల్ల ఈ లక్ష్యాన్ని మిస్ చేసుకుని ఈ ఫాస్ట్ జనరేషన్లో మనము ఆగిపోతున్నాం. ఎక్కువ శాతం ఇది నిజమే చెప్తున్నాను, ఎక్కువ శాతం ఆగిపోతున్నాం. ఓన్లీ 5 or 10% మంది మాత్రమే వాళ్ళ గోల్స్ అయిపోతారు, కరెక్ట్గా సక్సెస్ అయ్యి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని వెళ్ళిపోతుంది. కొన్ని అంటే సోషల్గా డెవలప్డ్ కమ్యూనికేషన్ మన సమాజంలో వాళ్ళు చెప్పేస్తారు, నువ్వు ఇది కావాలి, నీకు ఈ విధంగా డాక్టర్ కావాలి, లేదా ఇంజనీరింగ్ కావాలి, లేదా మన గవర్నమెంట్ ఏకమైన ఆలోచన తీసుకోవాలి. ఏకమైన ఏం చేశారు, తన గురువు దగ్గర చదువు చెప్పకపోతే కూడా గురువు బొమ్మను పెట్టుకుని అతనే ప్రాక్టీస్ చేసుకుంటూ అతని లక్ష్యాన్ని సాధించాడు. దాని యొక్క విద్యలో స్కిల్ సాధించినాడు, విద్యార్థిగా సక్సెస్ అయ్యాడు. అలాగే సరే తల్లిదండ్రులు చెప్పలేదు మనకి చదువు గురువు విద్య నేర్పిన తర్వాత ఒక చెడు చూపించి ద్రోణాచార్యుడు మీ చెట్టును చూసి ఐదు మాటలు చూపించి నీకు ఏం కనపడ్డాలి అన్నాడు. ఐవైఎం జిల్లా స్థానిక పాత్రలు, సోదర సోదరులకు, ప్రియ విద్యార్థుల అందరికీ నమస్కారం, సమావేశం. ఈరోజు ఇక్కడ పెట్టిన కార్యక్రమం ఏమంటే మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఒక నినాదంతో 10 రోజుల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు మీ యూనివర్సిటీలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి సోదర మహాశయుల ప్రియ విద్యార్థుల ఇంతవరకు ముందు సార్ నాగరాజు గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. మరి మా సిలబస్ పుస్తకాల్లో చూసినట్లయితే ఎంతోమంది మహానుభావుల జీవిత చరిత్రలో మనం చదువుకుంటాము. అదేవిధంగా క్రూరులు దుర్మార్గులైన రాజులు చక్రవర్తుల చరిత్రలో మనం చదువుతాం. మరి దీని ద్వారా మనకేం హిందూపదేశము, ఎందుకు చదువుకోవాలి ఆ మహానుభావుల చరిత్ర, ఆ దుర్మార్గుల చరిత్ర మనం ఎందుకు చదువుకోవాలి, దానివల్ల మనం ప్రయోజనాలు పొందాలి అంటే ఉదాహరణకు మన అభివృద్ధిలో కానీ మన ఇంట్లో కానీ మన ఊళ్ళో కానీ ఎవరైనా ఒక అబ్బాయి బాగా చదువుకొని డిస్ట్రిక్ట్ టెస్ట్ స్టేట్ టెస్ట్ వస్తే కనుక అతని ఆదర్శంగా మనం చదువుతాం.
అస్సలాము అలైకుం. ఈరోజు యోగి వేమన కాలేజ్లో ఐవైఎం ద్వారా వ్యతిరేక ఉద్యమంలో ఒక స్టూడెంట్స్కి ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఐవైఎం వాళ్ళు ఈ డిసెంబరు 28వ తేదీ నుంచి జనవరి 7 వరకు మద్యపాన వ్యతిరేక ఉద్యమం జరుపుతున్నాము. దాంట్లో ఒక నినాదం ఏమంటే బీ స్మార్ట్ డోంట్ స్టార్ట్, అంటే ఎటువంటి చెడు వ్యసనాలకు బానిస కాకుండా యువతను కాపాడాలనే ఒక దిశతో మనము ముందుకు పోతున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. యాక్చువల్గా మేము ఐడియల్ యూత్ మూవ్మెంట్ ద్వారా మేము మెయిన్గా జనాల్లోకి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్గా ఒక 10 days ప్రోగ్రాము. మెయిన్గా ఇదేంటంటే ఇప్పుడు ప్రజెంట్ న్యూ ఇయర్ వస్తుంది, ఇంకోటి ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళు మత్తు పదార్థాలకు అలవాటు అయ్యేసి వాళ్ళు కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తోటి విద్యార్థులకు కూడా మిత్రులకు కూడా చెడు వ్యాసనలకు వ్యాపిస్తారనేసి ముందు జాగ్రత్తతో మేము మా ఐడియల్ యూత్ మూవ్మెంట్ ద్వారా మిగతా వాళ్ళకి కాపాడుకుందాం ముందు నుండే అనేసి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. దాని తరంగానే ఇక్కడ ఈరోజు ఈ కాలేజ్లో మనం ఒక క్యాంపెయిన్ అరేంజ్ చేసినాము. స్టూడెంట్స్కి అవేర్నెస్ చేద్దామనేసి, స్టార్టింగ్ స్టేజ్ నుండే వాళ్ళకు నిర్మిద్దామనేసి. దానికి సహకరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.